ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమునందని శిశువు ఆనందము చే గంతులు వేసెను. ప్రభువు పల్కిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ప్రభువు పల్కిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ప్రభువు పల్కిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము కావించును. అధిపతులను ఆశ్రముల నుండి ప్రణత్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయింది. ఇది క్రీస్తు సువిశేషము, ఇది క్రీస్తు సువిశేషము.